ఈ వీడియోలో మనం క్వశ్చన్ నెంబర్ 6 అనేది ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. క్వశ్చన్ చూసినట్టయితే, ది గివెన్ ఫిగర్ షోస్ టూ ఫోర్సెస్ ఈచ్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ 10 న్యూటన్ యాక్టింగ్ at points A and B at a separation of 50 centimeter in opposite directions. ఇక్కడ ఏ అనే పాయింట్ ఇక్కడ ఉంది, బి అనే పాయింట్ ఇక్కడ ఉంది. ఈ రెండు కూడా ఈ ఫోర్సెస్ అంటే ఏ మీద 10 న్యూటన్ అనే ఫోర్స్ ఉంటే బి పైన కూడా 10 న్యూటన్ అనే ఫోర్స్ ఉంది. వీటి మధ్య సపరేషన్ ఎంత అంటే 50 సెంటీమీటర్. అయితేనట క్యాలిక్యులేట్ ది రిజల్టెంట్ మూమెంట్ ఆఫ్ ది టూ ఫోర్సెస్ అబౌట్ ది పాయింట్ ఏ. ఇప్పుడు ఏ అనే పాయింట్ మీద ఈ ఎఫ్ ఈక్వల్ టు 10 న్యూటన్ కలిగి చేసేటటువంటి మూమెంట్ ఆఫ్ ఫోర్స్, అలాగే ఇక్కడ 10 న్యూటన్ కలిగి చేసేటటువంటి మూమెంట్ ఆఫ్ ఫోర్స్ యొక్క టోటల్ రిజల్టెంట్ ఎంత, అలాగే బి పైన కూడా ఎంత, అలాగే ఓ మీద కూడా అది కలిగి చేసేటటువంటి అంటే రెండు ఫోర్సెస్ కలిగి చేసేటటువంటి రిజల్టెంట్ మూమెంట్ ఎంత అని ఫైండ్ అవుట్ చేయాలి. ఓ సిచ్యువేషన్ అనేది ఓ ఎక్కడ సిచ్యువేట్ చేయబడింది, ఓ సిచ్యువేటెడ్ ఎగ్జాక్ట్లీ అట్ ది మిడిల్ ఆఫ్ ది టూ ఫోర్సెస్. ఈ ఫోర్స్కి సరిగ్గా మిడిల్లో మనకి ఓ అనేది సిచ్యువేట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఇది మనకి గివెన్ డేటా. దీన్ని మనం ఎలా సాల్వ్ చేద్దాం అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఒక విషయం మనం బాగా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. అదేంటి అంటే, మూమెంట్ ఆఫ్ ఫోర్స్ కావాలి అంటే 2 థింగ్స్ కావాలి. ఒకటి డిస్టెన్స్ కావాలి, రెండోది ఫోర్స్ కావాలి. ఫస్ట్ మనం ఈ రెండు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయాలు. ఈ రెండింటిలో ఏ ఒక్కటి లేకపోయినా మనకి మూమెంట్ ఆఫ్ ఫోర్స్ అనేది 0 అవుతుంది. ఎందుకంటే ఈ రెండింటి ప్రొడక్టే కదా మనకి మూమెంట్ ఆఫ్ ఫోర్స్ అనేది. ఈ రెండింటిలో ఏ ఒక్కటి ఉండి రెండోది లేకపోయినా, రెండోది 0 అయితే ఇంక ఈ టోటల్ రిజల్టెంట్ ఫోర్స్ అనేది మొత్తం మూమెంట్ ఆఫ్ ఫోర్స్ అనేది 0 అవుతుంది. ఇది మనం ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సినటువంటి ఒక బేసిక్ పాయింట్. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేద్దాం. ఈ ఏ అనే పాయింట్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ. ఫస్ట్ ఈ ఏ అనే పాయింట్, ఈ ఫోర్స్ నేను F1 అని రాస్తున్నాను. F1 ఈక్వల్ టు 10 న్యూటన్, రైట్? ఇప్పుడు ఇక్కడ మనం ఈ సిచ్యువేషన్ అబ్జర్వ్ చేసినట్టయితే, ఈ సిచ్యువేషన్లో మనకి ఫోర్స్ అయితే ఉంది, బట్ ఏ అనే పాయింట్ వచ్చి అదే ఫోర్స్ అనే లైన్ మీద ఉండడం వల్ల ఇక్కడ మనకి ఎలాంటి డిస్టెన్సు లేదు. అంటే ఇక్కడ మనం ఏంటంటే అంటే ఈ సిచ్యువేషన్లోని మనకి ఫోర్స్ అయితే ఉంది, ఫోర్స్ అనే 10 న్యూటన్ ఉంది, కానీ డిస్టెన్స్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనేది లేదు. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వచ్చి 0 మీటర్స్ ఈ సిచ్యువేషన్లో. ఎందుకంటే ఏ అనేది ఇక్కడ సైడ్ ఉండాలి. ఇప్పుడు ఏ అనేది రైట్ సైడ్ ఉందనుకుందాం. ఇక్కడ ఈ డిస్టెన్స్ అయితే మనం తీసుకుని ఉండేవాళ్ళమి. ఈ రైట్ సైడ్ ఉంటే పోన్ లెఫ్ట్ సైడ్ ఉన్నా ఈ డిస్టెన్స్ తీసుకుని ఉండేవాళ్ళమి. కానీ ఏ అనేది ఎగ్జాక్ట్గా అదే లైన్ మీద ఉన్నది. అంటే ఈ ఏ అనే దానికి ఈ అప్లై చేసేటటువంటి యాక్ట్ అయ్యేటటువంటి ఫోర్స్కి మధ్యలో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అయితే లేదు, కాబట్టి డిస్టెన్స్ 0 అయింది. కాబట్టి ఈ కేసులో మనకి మూమెంట్ ఆఫ్ ఫోర్స్ ఎంత అవుతుంది? మూమెంట్ ఆఫ్ ఫోర్స్ అంటే ఈ రెండింటి ప్రొడక్టే కదా. అంటే మనకి దీన్ని F1 అన్నాం కదా, F1ని ఈ డిస్టెన్స్తో మల్టిప్లై చేయాలి. ఇది R1 అందాం. ఈ డిస్టెన్స్ మల్టిప్లై చేయాలి. ఇక్కడ F1 అనేది మనకి 10 న్యూటన్ ఉన్నా కూడా ఇక్కడ డిస్టెన్స్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ లేకపోవడం వల్ల ఫైనల్గా మనకి ఇక్కడ 0 న్యూటన్ మీటర్ రావడం జరిగింది. ఇప్పుడు ఇదే ఏ అనే పాయింట్కి ఇప్పుడు ఏం చేస్తానంటే, ఇదే ఏ అనే పాయింట్ పైన ఇక్కడ దీన్ని నేను F2 అని తీసుకుంటున్నాను, ఇక్కడ F1 అని తీసుకున్నాను, కన్ఫ్యూజ్ లేకుండా. ఎందుకంటే రెండు 10లే కాబట్టి కొంచెం ఇది చెప్పడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, మీకు అర్థం చేసుకోవడం కూడా ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి ఇది నేను F1 అంటున్నాను, ఇది F2 అంటున్నాను. ఇప్పుడు ఇక్కడ F2 అనే ఫోర్స్ ఇటు నుంచి ఈ F2 అనే ఫోర్స్ ఎంత మూమెంట్ కలిగి చేస్తుందంటే ఈ మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉంటే అంత. ఈ మధ్యలో డిస్టెన్స్ ఎంత ఇవ్వడం జరిగింది మనకి 50 సెంటీమీటర్ ఇవ్వడం జరిగింది. అంటే అబ్జర్వ్ చేస్తే ఈ ఫోర్స్ F2 10 న్యూటన్కి
ఏ అనే పాయింట్ 50 సెంటీమీటర్ డిస్టెన్స్లో ఉంది. అంటే ఈ సిచ్యువేషన్లో మనకి ఫోర్స్ ఉంది, డిస్టెన్స్ కూడా ఉంది. ఇది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దీన్ని నేను R2 అంటున్నాను. ఇందాక దాంట్లో ఫోర్స్ అయితే ఉంది, కానీ ఈ యొక్క ఫోర్స్, ఇదంతా ఫోర్స్ కింద మనం తీసుకోవాలి. మనం ఈ ఫోర్స్కి ఏకి ఎలాంటి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ లేదు. ఇక్కడ ఫోర్స్ ఉంది, దానికి పర్పెండిక్యులర్గా డిస్టెన్స్ కూడా ఉంది. కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఈ సిచ్యువేషన్ రెండు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మూమెంట్ ఆఫ్ ఫోర్స్ ఎంత అవుతుంది మనకి? F2 వాల్యూని R2తో మల్టిప్లై చేయాలి. అంటే 10 న్యూటన్ని 50 సెంటీమీటర్తో, కానీ మనం సెంటీమీటర్ రాయకూడదు కాబట్టి దీన్ని బై 100 చేసి మీటర్గా కన్వర్ట్ చేస్తున్నాను. ఇది 51 జార్ 52 జార్, ఇది 2తో 2 5 జార్, 2 1 జార్ 2 5 జార్, అంటే 5 న్యూటన్ మీటర్. రైట్. ఇప్పుడు దీని డైరెక్షన్ చూద్దాం. అంటే F1 ఫోర్స్ యాక్ట్ చేయడం వల్ల దీనికి ఎలాంటి మూమెంట్ ఆఫ్ ఫోర్స్ లేదు, కానీ F2 అనే ఫోర్స్ యాక్ట్ చేయడం వల్ల మటుకు ఎంత 5 న్యూటన్ మీటర్ ఓకే మూమెంట్ ఆఫ్ ఫోర్స్ అనేది వచ్చింది. సో ఫైనల్గా మనం ఇప్పుడు రిజల్టెంట్ మూమెంట్ ఆఫ్ ఫోర్స్ రాసేద్దాం. ఇక్కడ నేను రాస్తున్నాను R ఫర్ రిజల్టెంట్ మూమెంట్ ఆఫ్ ఫోర్స్ అబౌట్ ఏ ఎంత అంటే ఈ రెండు మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఎలాగో ఇది 0 న్యూటన్ మీటర్ కాబట్టి దాన్ని వదిలేద్దాం, ఇది తీసుకుందాం. పోనీ ఒకవేళ యాడ్ చేసినా కూడా 0 న్యూటన్ మీటర్ ప్లస్ 5 న్యూటన్ మీటర్, అంటే మొత్తం మీద ఇది మనకి 5 న్యూటన్ మీటర్ వస్తుంది. ఈ 5 న్యూటన్ మీటర్ కూడా F2 వల్ల ఏ మీద అప్లికేబుల్ కాబడిందే. ఈ F2 అనేది ఇలా డౌన్వర్డ్ సప్లై అవుతుంది. ఇక్కడ చూడండి, ఇలా డౌన్వర్డ్ సప్లై అవుతుంది. అంటే ఇలా కింద నుంచి ఇలా పైకి, అంటే లెఫ్ట్ సైడ్ పైకి వెళ్ళి రైట్ సైడ్ కిందకు వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, లెఫ్ట్ సైడ్ పైకి వెళ్ళి రైట్ సైడ్ కిందకు వస్తే అది క్లాక్ వైజ్ అంటాం. సో ఇక్కడ మనం క్లాక్ వైజ్ అని రాయొచ్చు. ఇప్పుడు మనం సెకండ్ బిట్, ఇది ఫస్ట్ బిట్ అయినట్టే సెకండ్ బిట్. ఇప్పుడు రిజల్టెంట్ మూమెంట్ ఆఫ్ టూ ఫోర్సెస్ అబౌట్ బి చేయబోతున్నాం. అంటే ఇప్పుడు బి పరంగా మనం ఆలోచిస్తే ఇక్కడ F1 అనే ఫోర్స్ ఒకటి ఉంది కదా. ఇక్కడ ఈ F1 అనే ఫోర్స్ ఎంతది? 10 న్యూటన్. అది ఈ బి అనే పాయింట్కి ఎంత డిస్టెన్స్లో ఉంది? ఈ డిస్టెన్స్ ఆడ మనకి ఇవ్వడం జరిగింది కదా, 50 సెంటీమీటర్. దాన్ని మనం మీటర్లో కన్వర్ట్ చేస్తే హాఫ్ మీటర్, అంటే 50/100 సింప్లిఫై చేస్తే హాఫే కదా. ఇందాక చేసాం కదా ఇక్కడ హాఫ్ మీటర్ అని. సేమ్ అలానే ఇప్పుడు ఇక్కడ మనకి బి అనే పాయింట్ మీద ఇక్కడ మనకి ఫోర్స్ ఉంది, డిస్టెన్స్ కూడా ఉంది. కాబట్టి ఈ సిచ్యువేషన్ మనం మూమెంట్ ఆఫ్ ఫోర్స్ ఏది? F1 అబౌట్ పాయింట్ బి కావాలంటే F1 ఇంటూ R1. F1 అంటే 10 న్యూటన్ ఇంటూ R1 అంటే హాఫ్ మీటర్. ఇది క్యాన్సిల్ అయితే 2 1 జార్ 2 5 జార్ కదా, 5 న్యూటన్ మీటర్. ఇది F1 అనే ఫోర్స్ యాక్టింగ్ అవ్వడం వల్ల, అది హాఫ్ మీటర్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ తో యాక్టింగ్ అవ్వడం వల్ల ఈ బి అనే పాయింట్ లో కలిగి మూమెంట్ ఆఫ్ ఫోర్స్ ఇది. ఇక్కడ ఫోర్స్ ఉంది, డిస్టెన్స్ ఉంది కాబట్టి రెండు మల్టిప్లై చేసి రాసాం. ఇప్పుడు ఈ బి అనే పాయింట్ ఇలా తీసుకుంటే గనక ఇక్కడ బి అనే పాయింట్ తీసుకుని మరి బి అనే పాయింట్ మీద F2 = 10 న్యూటన్ అనేటటువంటి ఫోర్స్ యాక్ట్ చేస్తే దాంట్లో కలిగే మూమెంట్ ఆఫ్ ఫోర్స్ ఎంత అంటే, ఇందులో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ఫోర్స్ అయితే ఉంది, ఫోర్స్ అయితే F2 అది వచ్చి 10 న్యూటన్. కానీ ఆ ఫోర్స్ అప్లై అవుతున్న ఫోర్స్కి అప్లై కాబడే పాయింట్కి మధ్య పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అయితే లేదు. సో ఇక్కడ డిస్టెన్స్ అనేది ఏమీ లేదు, డిస్టెన్స్ అనేది 0 మీటర్స్. ఇక్కడ ఒక విషయం బాగా అర్థం చేసుకోవాలి. ఎప్పుడు డిస్టెన్స్ ఉన్నట్టు? ఈ ఫోర్స్ అప్లై అయ్యేటటువంటి లైన్కి కొంచెం దూరంలో బి అనే పాయింట్ ఉంటుంటే, అది రైట్ సైడ్ అని అవ్వచ్చు, లెఫ్ట్ సైడ్ అని అవ్వచ్చు. కొంత దూరం అనేది మెయింటైన్ చేస్తుంటే మనది ఎంతో కొంత డిస్టెన్స్ తీసుకునే వాళ్ళవి.
కానీ ఆ ఫోర్స్ అనే లైన్ పైనే బి అనే పాయింట్ ఉంది. సో ఆ రెండింటికి మధ్య ఎలాంటి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ లేదు. కాబట్టి ఈ సిచ్యువేషన్లో మనకి అంటే ఇందాక ఏకి ఏదైతే కేసు 1 అయిందో బికి F2 పరంగా అది అవుతుంది. ఏకి F1 పరంగా ఏదైతే జరిగిందో బికి F2 పరంగా జరుగుతుంది. రెండింటికి ఒకటే లాజిక్. ఏకి F1కి మధ్య పర్పెండిక్యులర్ డిస్టెన్స్ లేదు, బికి F2కి కూడా మధ్య పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనేది లేదు. కాబట్టి ఇక్కడ ఈ సిచ్యువేషన్లో మూమెంట్ ఆఫ్ ఫోర్స్ అబౌట్ పాయింట్ బి, ఆ ఫోర్స్ ఎవరు F2 10 న్యూటన్ అయినప్పుడు అప్పుడు మనకి ఏమవుతుంది F2 ఇంటూ R2 అంటే 10 న్యూటన్ ఇంటూ R2 0 కాబట్టి 0 మీటర్ అంటే ఇది మొత్తం మీద 0 న్యూటన్ మీటర్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు రిజల్టెంట్ మూమెంట్ ఆఫ్ ఫోర్స్ చూసుకుంటే ఈ రెండింటిని మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. సో 5 న్యూటన్ మీటర్ ప్లస్ 0 న్యూటన్ మీటర్ అంటే 0. సో మొత్తం మీద 5 న్యూటన్ మీటర్ రావడం జరిగింది. మరి దీని డైరెక్షన్ ఏంటి అంటే ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే F1 కదా బి మీద యాక్ట్ అవుతుంది. ఈ F1 అనేది ఇలా అప్వర్డ్స్ ఇలా పైకి ఉంది అంటే ఇలా తిరిగి వస్తూ ఉంటుంది. అంటే ఇలాగ వెళ్ళి రైట్ సైడ్ మళ్ళీ డౌన్, లెఫ్ట్ సైడ్ అప్, రైట్ సైడ్ డౌన్, లెఫ్ట్ సైడ్ అప్. అంటే ఇక్కడ మనం 12 దగ్గర ఉంటే 3 అనేది 6 మళ్ళీ 6 9. అంటే నేను టైం చెప్తున్నాను, ఒక వాల్ క్లాక్లో టైం లాగు 12 o'clock, 3 o'clock, 6 o'clock, 9 o'clock అంటే ఇది క్లాక్ వైజ్. సో ఇది కూడా 5 న్యూటన్ మీటర్ క్లాక్ వైజ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం థర్డ్ బిట్ చేయబోతున్నాం. ఇప్పుడు థర్డ్ బిట్ ఏంటి, ఓ అనే పాయింట్ పైన ఈ రెండు ఫోర్సెస్ కనుక యాక్ట్ అయితే అప్పుడు రిజల్టెంట్ మూమెంట్ ఏంటి అనేది చూడబోతున్నాం. ఇప్పుడు ఇది F1 10 న్యూటన్, ఇది F2 10 న్యూటన్, ఇది డౌన్వర్డ్ డైరెక్షన్, ఇది అప్వర్డ్ డైరెక్షన్. ఈ మధ్యలో ఓ అనేది ఉంది. ఇక ఓ సిచ్యువేటెడ్ ఎగ్జాక్ట్లీ అట్లా మిడిల్ ఆఫ్ ది టూ ఫోర్సెస్. ఇప్పుడు ఈ ఓని ఏం చేద్దాం అంటే మనం ఇలా ఒక ఇమాజినరీ లైన్ డ్రా చేసుకుందాం. ఈ పాయింట్ P అందాం, ఈ పాయింట్ Q అందాం. ఇప్పుడు ఈ డిస్టెన్సే కదా, ఈ 50 కదా, ఇలా జాగ్రత్తగా పైకి తీసుకెళ్తే ఇక్కడ కూడా ఇది 15 కదా. ఓ మిడ్ పాయింట్ కాబట్టి ఇది ఒక 25 సెంటీమీటర్, ఇది ఒక 25 సెంటీమీటర్ అవుతుంది. రైట్. ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనకి మూమెంట్ ఆఫ్ ఫోర్స్ ఆఫ్ F1 కలిగి చేసే ఫోర్స్ అంతా ఓ మీద. F1 అనేది ఇలాగూ రొటేట్ అవుతుంది. ఆ డైరెక్షన్ తర్వాత చూద్దాం. ఓకే, మూమెంటం అంటే ఏం చెప్పాను నేను, అప్లై కాబడే ఫోర్స్ ఆ డిస్టెన్స్. ఇక్కడ ఫోర్స్ ఉంది, డిస్టెన్స్ ఉన్నాయి, రెండు ఉన్నాయి. అంటే ఇక్కడ F1 ఉంది, అలానే R1 కూడా ఉంది. F1 ఎంత 10 న్యూటన్, మరి R1 ఎంత 25 సెంటీమీటర్. ఓ నుంచి ఈ ఫోర్స్కు ఉండేటటువంటి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అది 25 సెంటీమీటర్. దాన్ని మీటర్లో కన్వర్ట్ చేస్తే 25/100 మీటర్స్. అంటే ఇది మనం సింప్లిఫై చేసుకుంటే ఇక్కడ 0 0 క్యాన్సిల్, 25/10 అంటే 2.5 న్యూటన్ మీటర్. ఇది మనకి F1 ఇలా కదా వెళ్తుంది, సేమ్ ఇందాకలాగే ఇలాగ రైట్ సైడ్ కిందకి మళ్ళీ లెఫ్ట్ సైడ్ పైకి. అంటే ఇది కూడా క్లాక్ వైజే, 2.5 న్యూటన్ మీటర్ క్లాక్ వైజ్. రైట్. ఇప్పుడు ఈ సెకండ్ సిచ్యువేషన్ చూద్దాం. ఈ సెకండ్ సిచ్యువేషన్లోని ఇక్కడ మనకి ఈ డిస్టెన్స్ వచ్చి ఇక్కడ కూడా డిస్టెన్స్ ఉంది, ఫోర్స్ ఉంది. అంటే ఇక్కడ కూడా మూమెంట్ ఆఫ్ ఫోర్స్ ఎవరు F2 అబౌట్ దిస్ ఓ నేను చేయబోతున్నాను. ఇక్కడ మనకి F2 ఇంటూ R2, ఇక్కడ F2 ఉంది 10 న్యూటన్. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈ ఫోర్స్కి ఓఆర్ ఈ పాయింట్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ నథింగ్ బట్ OQ, అది 25 కూడా ఇవ్వడం జరిగింది. 25 సెంటీమీటర్ని బై 100 చేస్తే అది మీటర్లో కన్వర్ట్ అవుతుంది. ఈ 0 0 క్యాన్సిల్ చేద్దాం. ఇది కూడా 25/10 అంటే 2.5 న్యూటన్ మీటర్. మరి డైరెక్షన్ ఏంటి, ఈ F2 కూడా ఇది డౌన్వర్డ్స్ కాబట్టి ఇది ఇలాగూ తిరిగి ఇలా వెళ్తుంది. అంటే అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. ఇగో రైట్ సైడ్ డౌన్,
లెఫ్ట్ సైడ్ పైకి వెళ్తుంది. అంటే 12 o'clock, 3 o'clock, 6 o'clock, 9 o'clock, 12 o'clock, 3 o'clock, 6 o'clock, 9 o'clock. అంటే ఇది కూడా క్లాక్ వైజే. ఇప్పుడు ఫైనల్గా రిజల్టెంట్ మూమెంట్ ఆఫ్ ఫోర్సెస్, బోత్ ది ఫోర్సెస్ అబౌట్ ది పాయింట్ ఓ చేస్తే రెండు క్లాక్ వైజే కాబట్టి మనం రెండు వాల్యూస్ యాడ్ చేయొచ్చు. లేదా సింబల్ పరంగా చూసుకున్న క్లాక్ వైజ్ అంటే నెగిటివ్ కాబట్టి ఇది -2.5 ప్లస్ ఇది కూడా -2.5, ఎందుకంటే రెండు క్లాక్ వైజే. న్యూటన్ మీటర్ అంటే రెండు సేమ్ సింబల్స్ కాబట్టి మనం యాడ్ చేయొచ్చు. -2.5 ఎంత అవుతుంది? -5 న్యూటన్ మీటర్. మైనస్ తీసేస్తే 5 న్యూటన్ మీటర్ క్లాక్ వైజ్ అని రాసేయచ్చు ఫైనల్గా. సో ఇంకా మన కంక్లూజన్ చెప్పాలంటే రిజల్టెంట్ మూమెంట్ ఆఫ్ ది టూ ఫోర్సెస్ అబౌట్ ది పాయింట్ ఏ ఈజ్ 5 న్యూటన్ మీటర్ క్లాక్ వైజ్. Same resultant moment of the two forces about the point B is 5 Newton meter clockwise, and the resultant moment of the two forces about the point O is 5 Newton meter clockwise. So దీంతో మనకి ఈ క్వశ్చన్ నెంబర్ 6 అనేది కంప్లీట్ అయింది.